విహారీ గారు, మీరేంటి ఇలా వచ్చారు? కొన్ని ప్రశ్నలున్నాయి, వాటికి సమాధానాలు అంతు చిక్కట్లేదు. ఏంటవి అని అడగవేంటి కనకం? సమాధానాలు లేని ప్రశ్నలు అడుగుతున్నారా విహారీ గారు? నేనేం అడుగుతానో నీకు తెలుసు, కానీ వాటికి సమాధానం చెప్పడం మాత్రం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు విహారీ గారు, బదులు లేక. చెప్పాలి, నాకు సమాధానం కావాలి. నువ్వు నాకెందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు? ఇన్ని రోజులు లేంది ఇప్పుడెందుకు నీకు డివోర్స్ కావాల్సి వచ్చాయి? మీరు యమునమ్మ గారు, మీరందరూ కలిసి ఉండడం చనిపోయిన మీ నాన్నగారి కళ. మీరు ఎప్పటికీ మీ కుటుంబంతో ఉండాలి, సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి. దానికి సొల్యూషన్ విడాకులు మాత్రమే. ఇదే నా సొల్యూషన్? నువ్వు నన్ను వదిలేసి ఉండగలవా? ఉంటాను. సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. ప్లీజ్ విహారీ గారు, నేను మధ్యలో వచ్చాను. నా వల్ల మీరు నలిగిపోవడం నాకిష్టం లేదు. నా కోసం మీరు సంఘర్షణ పడక్కర్లేదు. నాకు విడాకులు ఇచ్చి మీరు హ్యాపీగా ఉండండి. మరో రోజు నాకు ఈ బంధం ఏమీ తెలియనప్పుడు నువ్వు నాతో ఈ తాళే ముఖ్యమని అన్నావు కదా. ఆ రోజు ఏ ఉద్దేశంతో అన్నావు? మరి మతంతో పెళ్లి కుదిరిస్తే వాణ్ణి పెళ్లి చేసుకోలేక నువ్వెందుకు విషం తాగాలనుకున్నావు? ఇంకోసారి నా కోసం చావడానికి నువ్వు చెరువులో ఎందుకు దూకావు? ఇంకా ఇంతసేపు ఇదిగోండమ్మా. లాయర్ని అడిగి ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలో చెప్తాను. కనకం, ఈ ఇంట్లో ఒకళ్ళు మించి ఒకళ్ళు పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారుగా. ఏంటి వాగుతున్నావు? కనకం, ఈ మధ్య నీకు నా మీద మర్యాద చాలా తగ్గుతోంది. ఏంటో నీకిచ్చే మర్యాద? ఆగగగగగగ, నేను ఎక్కడో డబ్బుల కోసం ఆడిన ఒక చిన్న నాటకంతో ఇక్కడ
ఇంత పెద్ద డ్రామాగా మారిందా? అంత నీ వల్లేరా నీచుడా. మాటలు జాగ్రత్త. కనక మహాలక్ష్మి. ఏంటి ఏం చేస్తావు? నేనేం చేస్తానో చూడు. ఇదంతా విహారి ముందు ప్లే చేస్తాను. వద్దు ప్లీజ్, దయచేసి విహారి గారికి చెప్పొద్దు. వాళ్ళ అమ్మగారికి నిజం తెలుసని విహారి బాబుకి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. మరి నన్ను గుడిలో గంటను కొట్టినట్టు టంగ్ టంగ్ అని కొడుతున్నారే.